అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం నిధులు అందజేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నారు. 2 రోజుల్లో తల్లుల ఖాతాల్లో నిధులు పూర్తి స్థాయిలో జమ చేస్తామన్నారు. ఇంకా అర్హులైన వారు ఉండి నిధులు జమ కాకపోతే వెంటనే వాట్సాప్ ద్వారా సంప్రదించాలని మంత్రి లోకేష్ కోరారు. పాఠశాలలు పునఃప్రారంభించిన రోజే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలతో సహా స్కూల్ కిట్ అందించామని లోకేష్ వెల్లడించారు. మధ్యాహ్నం భోజనంలోకి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని లోకేష్ తెలిపారు. సోమవారం నాటికి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తవుతుందని లోకేష్ వెల్లడించారు. ఈ తల్లికి వందనం ద్వారా మా అంచనా 8,745 కోట్ల రూపాయలు తల్లిదండ్రుల అకౌంట్లో డిపాజిట్ చేస్తాం జరిగింది. మేము కూడా దీంట్లో భాగంగా ఫస్ట్ స్టాండర్డు అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పిల్లలు చేరిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో కూడా నిధులు మేము జమ చేస్తాం. అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్లో జమ కాకపోతే అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ కాకపోతే జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదంటే GSWSకి వెళ్ళి ఏకంగా ఏమైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.